హాయ్ ఫ్రెండ్స్, మమతా ఛానల్కి స్వాగతం అండి. ఈరోజు మన వీడియో ముగ్గు పిండిని ఎలా కలుపుకోవాలి చూద్దాం. లాస్ట్ వరకు అయితే చూడండి. ఇది ముగ్గు పిండి అమ్ముతారు కదా ఊర్లలో తిరుక్కుంటూ, అలాంటి ముగ్గు పిండిని అయితే నేను ఇక్కడ కొనుక్కున్నాను. కలర్ మాత్రం నల్లగా ఉంది కదా, దాన్ని తెల్లగా ఎలా చేసుకోవాలి లాస్ట్ వరకు అయితే చూద్దాం. ఈ ప్యాకెట్ మనం తీసుకుంటే మనకి ఏమాత్రం సరిపోదు, నాకైతే అస్సలు సరిపోదండి. నేనైతే ముగ్గుల ఛానల్ ఉంది కదా, ముగ్గులు ఎక్కువ వేస్తుంటాను. అందుకని నేను ఇలా 100 రూపాయలు పెట్టి అయితే నేను ఇది తీసుకున్నాను. చూడండి, ఇలా తీసుకున్న పిండిని నేను ఇలా జల్లెడ పట్టుకోవాలి. మనకి కొంచెం కొంచెం పట్టుకొని మనం పిండి కలుపుకుంటే ఎక్కువగా పురుగు పట్టకుండా ఉంటుంది. అంతా ఒకేసారి కలుపుకోవాలని ఏం లేదు. ఇలా నేను పిండిని తీసుకున్నాను, ముగ్గు పిండిని. దానికి తగ్గట్టుగా వరిపిండిని అయితే తీసుకొని కలిపాను. అది సగం ఇది సగం కలుపుకుంటే మనకి చాలా సన్నంగా ముగ్గు వస్తుంది. అంతేకాకుండా తెల్లగా కూడా ఉంటుంది. మీకు ఇంకా వైట్గా కావాలనిపిస్తే ఆ ప్యాకెట్ కూడా ఒకటి తీసుకొని కలుపుకోవచ్చు. అదే అవసరం లేదు కూడా, ఇదే సన్నగా వైట్గా ఉంటుంది. దీంతో బాగా సన్నగా ముగ్గు వేసుకోవచ్చు. చూడండి, అది ఒకవైపు ఇది ఒకవైపు వేసాం కదా. ఇదైతే మనం బయట కొనుక్కున్న ముగ్గు పిండి, ఇదేమో నేను రెడీ చేశాను. చూడండి, మెత్తగా మనకి వేసేటప్పుడు తెలుస్తుంది.